మీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ కలిగినా త్వరగా మీ దగ్గరకు వచ్చి ప్రేమతో మిమ్మల్ని పలకరించే స్నేహితులు మీకు ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో మీరు కూడా అదృష్టవంతులే. కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు. నారు పోసినంత మాత్రాన పంట పండదు కదా. చీకటి తర్వాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగానే కష్టాల తర్వాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. ఒక్కొక్క కోరికను జయిస్తూ విజయాన్ని చేరటం 1000 కోరికలు తీర్చుకున్నా లభించదు. జీవితం అంటే ఒక సమస్య నుండి ఇంకో సమస్యకు ప్రయాణమే. ఏ సమస్య లేని జీవితం అంటూ ఉండదు. ఎంతటి సమస్యనైనా ఎదుర్కోవటానికి నీ కళ్ళు, నీ కాళ్ళు, చేతులు అన్నీ సిద్ధంగా ఉంటాయి. మొద్దుబారిపోయేది మెదడు మాత్రమే. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేనిది సమస్యే కాదు. ఆలోచించండి. నవ్వుతూ సమస్యలను పరిష్కరించుకోండి. ఎంత ఆకలితో ఉన్నా సింహం గడ్డి మేయదు. అలాగే కష్టాల పరంపర చుట్టుముట్టిన ఉత్తముడు నీతి తప్పడు. 1000 సార్లు చేసిన సాయం గుర్తుకు రాదు, కానీ ఒకసారి మరిచిన సాయం బాధిస్తుంది. చేసే పనిలో సంతోషం వెతుక్కోండి. డబ్బు తనకు తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. నేర్చుకోవడానికి ఎప్పుడూ వెనకడుగు వేయకండి. ఎందుకంటే మన జీవితం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటుంది. తప్పుల్ని పదే పదే క్షమించడం మరో పెద్ద తప్పుకు దారి తీస్తుంది. అశ్రద్ధ అనేది మానవుడిని లోతైన అగాధంలోకి నెట్టేస్తుంది. గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది. అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోవద్దు. అవి తప్పులు కావు. భవిష్యత్తులో మనం ఏం చెయ్యొద్దో తెలిపే పాఠాలు. ఏది శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే, ఆనందంగా లేనివారు తమ దగ్గర లేని దాని గురించి మాత్రమే ఆలోచిస్తారు. అసూయ పడేవారితో మన అభివృద్ధి గురించి, ఆవేశపడేవారితో మన ఆలోచనల గురించి చెప్పుకోవడం మన మూర్ఖత్వం. మీలోని లోపాన్ని ప్రపంచానికి చూపకండి. ఎందుకంటే దానితో ఆడుకోవడానికి ఈ ప్రపంచం కాచు కూర్చొని ఉంటుంది. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి. పక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకు. ఎందుకంటే నీకెందులోనైతే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకదే ప్రసాదిస్తాడు. తనకు ఇష్టమైన పనిని ఎవరైనా బాగానే చేస్తారు. వివేకవంతులు మాత్రమే తాము చేసే పనిని ఇష్టంగా మార్చుకుంటారు. మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనల వల్లే. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. అసలు నువ్వేం అనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు. కనీసం ఏదో ఒకటైనా అవుతుంది.